కట్టుదిట్టమైన భద్రత, ఎక్కడికక్కడే తనిఖీలు, చీమ చిటుక్కుమన్న కొత్త వ్యక్తులెవరొచ్చినా ఇట్టే పసిగట్టేయచ్చు. అలాంటిది ఎవరికీ తెలియకుండా శేషాచల అటవీ ప్రాంతంలో పాప వినాశనం జలాశయంలో మోటార్ బోట్ల మాక్ డ్రిల్ నిర్వహించడం నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. టీటీడీ, అటవీ శాఖల మధ్య సమన్వయ లోపం పవిత్ర పుణ్యక్షేత్ర ప్రతిష్టను దిగజార్చేలా చేస్తున్నాయంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుమల పవిత్రతకు భంగం కలిగించేలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని, తిరుగిరుల్లో ఎలాంటి వాణిజ్య కార్యకలాపాలకు తావులేదంటూ స్వయంగా సీఎం చంద్రబాబు ప్రకటన చేసిన 2 రోజులకే పాప వినాశనం జలాశయంలో బోటింగ్ వివాదం చెలరేగింది. అటవీశాఖ అధికారులు 2 మోటార్ బోట్లను జలాశయంలో తిప్పుతూ బోటింగ్ ట్రయల్ రన్ చేశారు. పవిత్ర పుణ్యక్షేత్రంలో బోట్ రైడింగ్ పై శ్రీవారి భక్తులు, స్థానికుల్లో వ్యతిరేకత వ్యక్తమైంది. పర్యాటక శాఖ సహకారంతోనే అటవీ అధికారులు పాప వినాశనం జలాశయంలో బోట్ రైడింగ్ నిర్వహిస్తున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం జరిగింది. చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్లుగా బోటింగ్ వ్యవహారంపై విమర్శలు వెల్లువెత్తడంతో టీటీడీ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు బోటింగ్ ట్రయల్ రన్ సాగితే శేషాచల అటవీ ప్రాంత భద్రత పర్యవేక్షణ కోసమే బోట్లతో మాక్ డ్రిల్ జరిగిందని రాత్రి 10 గంటలకు టీటీడీ ప్రకటన విడుదల చేసి చేతులు దులుపుకుంది. సమన్వయ లోపాన్ని కప్పిపుచ్చి ఘటనపై సమగ్ర విచారణ చేయకుండా టీటీడీ వ్యవహరిస్తోందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుమల ఆధ్యాత్మిక క్షేత్రాన్ని పర్యాటక ప్రాంతంలా మార్చేశారని విమర్శిస్తున్నారు. పాప వినాశంలో బోట్లు సంచారణ నిన్న జరిగింది. కొండపైన ఏ చిన్న విషయంగా అయినా ఈ టోల్ గేట్ దగ్గర చెక్ చేసి అన్ని చేసి పంపిస్తూ ఉంటారు. బ్యాగులు చెక్ చేస్తారు, అదేవిధంగా వాటర్ బాటిల్ ఉన్నాయో లేవో చూస్తారు, మందు, అదేవిధంగా గుట్టకాలు, ఇట్లాంటి అనేక రకాలైనటువంటి అనాగరికమైనటువంటి చర్యలకు సంబంధించినటువంటి అన్ని విషయాలు చూసేటప్పుడు ఇంత పెద్ద పెద్ద బోట్లు ఎలా వెళ్ళాయి అని చెప్పిన అనేది ఈరోజు భద్రతా డొల్లాతనం బయటపడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. టీటీడీ అధికారుల మధ్య, విజిలెన్స్ వాళ్ళ మధ్య, అదేవిధంగా అటవీ అధికారుల మధ్య వీళ్ళ ముగ్గురు మధ్య సమన్వయం లేకపోవడం ఫలితంగానే ఇది జరుగుతూ ఉంది అని చెప్పిన విషయాన్ని స్పష్టంగా తేటతెల్లం అవుతా ఉంది. అట్లాంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తిరుమల కొండకి ఇంత పెద్ద బోట్లు ఏ రకమైనటువంటి తనిఖీ లేకుండా, అలిపిరి దగ్గర తనిఖీ లేదా పోలీస్కి ఇన్ఫార్మ్ చేయడం, విజిలెన్స్కి ఇన్ఫార్మ్ చేయకుండా ఎట్లా ఫారెస్ట్ వాళ్ళు కొండకు తీసుకెళ్లారు అనేది ఇప్పుడు అసాంఘిక కార్యక్రమాలు జరిగితే ఫారెస్ట్ వాళ్ళు ఒకరే చూస్తారు. ఫారెస్ట్ వాళ్ళు, టీటీడీలో విజిలెన్స్, పోలీసు, ఈ యంత్రాంగానికి ఏ సమాచారం ఉండదు, ఎవరికి సంబంధం లేకుండా కొండ మీదకి వెళ్ళిపోతాయా? ఇది సరైనటువంటిది కాదు. ఒక ఆధిపత్య పోరు నడుస్తోంది అక్కడ. ఫారెస్ట్ వాళ్ళు ఒక రకంగా, అదే మాదిరి టీటీడీ మరో రకంగా చేస్తున్నటువంటిది. ఇది ఒకరినొకరు కప్పిపుచ్చుకోవడానికి చేస్తున్నటువంటి చర్యల్లా కనిపిస్తున్నాయి తప్ప ఇది ఏమాత్రం సరైనటువంటిది కాదు. టీటీడీ అనుమతి లేకుండా అలిపిరి తనిఖీ కేంద్రం నుంచి మోటార్ బోట్లు తిరుమలకు ఎలా చేరాయన్న సందేహంపై అధికారులు నోరు మెదపడం లేదు. టీటీడీ భద్రతా విభాగం, తిరుమల పోలీసులు, ఎర్రచందనం టాస్క్ ఫోర్స్ అధికారులకు సమాచారం ఇవ్వకుండా అటవీ అధికారులు బోట్లతో ట్రయల్ రన్ ఎలా నిర్వహిస్తారన్న ప్రశ్నలకు సమాధానాలు కరవయ్యాయి. బోట్ రైడింగ్ తో టీటీడీ భద్రతలో డొల్లతనం మరోసారి రుజువైందని, శాఖల మధ్య సమన్వయ లోపం కళ్లకు కట్టినట్లు కనిపిస్తోందని స్థానికులు మండిపడుతున్నారు. తిరుమల పర్యాటక కేంద్రం కాదండి, అది ఆధ్యాత్మిక కేంద్రం. తిరుమల శేషాచలం కొండల్లోని పాప వినాశనం డ్యాంలో అసలు బోట్లు ఎలా తిరుగుతున్నాయి, ఎవరు అనుమతులు ఇచ్చారు, అసలు తిరుమల కొండకు జీఎన్సీ టోల్ గేటు అంటే అలిపిరి టోల్ గేట్ మార్గం గుండా ఏ విధంగా కొండకు చేరాయి అన్న దాని మీద ఈరోజు ప్రశ్న సంధిస్తున్నారు భక్తులంతా. నేను ఒకటే అడుగుతున్నా, తిరుమల లాంటి అతి పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రానికి చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ అధికారి పోస్టు చాలా కీలకమైనటువంటి అధికారి అండి. ఆ పోస్టు ఇప్పటికి కూడా భర్తీ చేయకుండా గత 2 నెలలుగా ఈరోజు ఇన్ఛార్జి పాలనలో కొనసాగడం అత్యంత ప్రమాదకరం. భద్రత విషయంలో రాజీ పడద్దండి. వెంటనే భద్రతాధికారి ఎవరైతే ఉన్నారో CV&SO పోస్టుని భర్తీ చేయండి. ఇకనైనా తిరుమల పవిత్రత కాపాడేలా వ్యవహరించాలని శ్రీవారి భక్తులు కోరుతున్నారు.